తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపల్ చైర్పర్సన్ ఉప ఎన్నికపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నికి మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఫిర్యాదు చేశారు. వెంకటగిరి మున్సిపాలిటీలో 25 కార్పొరేటర్స్కు 25 వైఎస్ఆర్సీపీ గెలిచిందని మల్లాది విష్ణు తెలిపారు. ఇందులో కొంతమంది కార్పొరేటర్స్ను కూటమి నాయకులు ప్రలోభాలకు గురి చేసి చైర్పర్సన్పై అవిశ్వాసం పెట్టారని తెలిపారు. దీనిపై ఈ నెల 9న కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేస్తారన్నారు. ఈ సమావేశం వాయిదా వేయించాలని కూటమి నేతలు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఎన్నిక 9నే జరపాలని, కౌన్సిలర్స్కు తగిన భద్రత కల్పించాలని ఈసీకి ఫిర్యాదు చేస్తామన్నారు. విషయాలన్నీ కంప్లైంట్ చేయడం జరిగింది. నేను కనకారావు గారు, వెంకటరామరెడ్డి గారు, మేమంతా కూడా చంద్రశేఖర్ రెడ్డి గారు అందరం కూడా పోయి సవివరంగా అక్కడ జరుగుతున్నటువంటి విషయాల్ని ఆవిడ దృష్టికి తీసుకెళ్ళాం. వెంకటగిరి నియోజకవర్గంలో అక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీలో 25 కార్పొరేటర్లు ఉంటే ఆ 25కి 25 కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిస్తే కొంతమందిని ప్రలోభపెట్టి, కొంతమందిని దౌర్జన్యంగా, కొంతమంది మీద అన్యాయంగా ప్రభుత్వం జులుం చేసి వారందరితో అక్కడ ఉన్నటువంటి మేయర్ గారి మీద నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టడం. తర్వాత జరుగుతున్నటువంటి విషయాలని తెలుసుకుని కొంతమంది దానికి దూరంగా ఉండడం జరిగింది. అది రేపు 9వ తారీఖున అక్కడ జరుగుతున్నటువంటి విషయాలన్నీ కంప్లైంట్ చేయడం జరిగింది. నేను కనకారావు గారు, వెంకటరామరెడ్డి గారు, మేమంతా కూడా చంద్రశేఖర్ రెడ్డి గారు